తమిళనాడులో రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. టీవీకే అధినేత విజయ్ ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వానికి మద్దతివ్వాలని డీఎంకే కూటమిలోని వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు ప్రకటించాయి. వీరిద్దరికీ కలిపి 4 సీట్లు ఉండటంతో విజయ్ కూటమికి మెజార్టీ దక్కే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. విజయ్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నామని ప్రకటించిన ఈ రెండు పార్టీలు తాము మాత్రం డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని స్పష్టం చేశాయి. సాధారణంగా ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలు అదే కూటమిలో ఉంటాయి. కానీ తమిళనాడులో మాత్రం పూర్తిగా భిన్నమైన రాజకీయ సమీకరణాలు కనిపిస్తున్నాయి. ఇది మొత్తం డీఎంకే అధినేత స్టాలిన్ వ్యూహంగానే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బయటకు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా అవసరమైన సమయంలో ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఫార్ములాను ఉపయోగిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇక విజయ్ ప్రభుత్వానికి సాధారణ మెజార్టీ కంటే కేవలం 2 సీట్లు మాత్రమే ఎక్కువగా ఉండటంతో భవిష్యత్తులో ఏ చిన్న మార్పు జరిగినా ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనే అవకాశముంది. ముఖ్యంగా వీసీకే లేదా ఐయుఎంఎల్లో ఏ ఒక్క పార్టీ వైఖరి మార్చినా పరిస్థితి పూర్తిగా తారుమారయ్యే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు కమ్యూనిస్టులు కూడా విజయ్ ప్రభుత్వానికి బయటి నుంచే మద్దతు ప్రకటించాయి. అయితే డీఎంకే కూటమిలో కొనసాగుతున్నామనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరహా సమీకరణాలకు నాంది పలికినట్లయింది.